అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. రొయ్యలకు మద్దతు ధర ప్రకటించాలని, పెంచిన మేత ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మలికిపురంలో ఆక్వా రైతులు భారీ ఆందోళన చేపట్టారు. మలికిపురం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సెంటర్ వరకు ఆక్వా రైతులు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. ఆక్వా సిండికేట్కు ప్రభుత్వం కుమ్మక్కైందని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆక్వా రైతు పడే బాధ కష్టం ఎవరికీ లేదు. ఇవాళ రొయ్యల కంపెనీ వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఇవాళ రొయ్యల మేతల ధరలు పెంచి రొయ్య రైతుని చాలా దారుణంగా హింస పెడతా ఉన్నారు. అలాగే కొన్ని రొయ్యల మేతల ధరలు పెంచినప్పుడు రొయ్య రేటు కూడా పెరగాలి కదా. రొయ్య రేట్ ఏమో టన్నుకొచ్చి 40,000 50,000 తగ్గించేసి ఈ మేత ధరలు కూడా పెంచుకుంటా పోతే మొత్తం కూడా సిండికేట్ రొయ్యల మేతల సిండికేట్ అంతా కూడా ఏకమయ్యి రొయ్యల రైతుని దారుణంగా దోచేస్తా ఉన్నారు. దీనికి అప్సడా అనేది ఒకటి ఉంది, అది కూడా పట్టించుకోకుండా ఈ సిండికేట్ ముందు అప్సడా కూడా ఎందుకు పనిచేయట్లేదా అనిపిస్తుంది మాకు. మరి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ ఎక్స్పోర్ట్ అయ్యిందంటే ఇవాళ మన రాష్ట్రం నుంచి 40% రొయ్యల ఎగుమతి జరుగుతూ ఉందంటే మనకి ఎంత అక్కడి నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా రైతులందరూ కూడా వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి సీరియస్ గా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీరియస్ గా తీసుకోవాలి. ఈ రొయ్యల మేతల ధరలు అరికట్టాలి, రొయ్యల రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మరి తెలియజేసుకుంటాం. ఆక్వా రైతు పడే బాధ కష్టం ఎవరికీ లేదు. ఇవాళ రొయ్యల కంపెనీ వాళ్ళందరూ కూడా ఏకమయ్యి